హలో ఎవ్రీవన్. మనం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లాంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్స్లో సెక్స్టార్షన్ స్కామ్ అనేది చాలామంది దీనికి విక్టిమ్స్గా గురవుతున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది, ఎలా మనం జాగ్రత్త పడాలి, మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రాడ్స్టర్స్ ఫస్ట్ విక్టిమ్ కి అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ ఇంకా మెసేజెస్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడి విక్టిమ్స్ తో వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటారు. ఒక 1 month అయ్యే కొద్ది వాళ్ళు ర్యాండమ్ గా వీడియో కాల్స్ చేసేసి వాళ్ళతో అన్అప్రాప్రియేట్ బిహేవియర్ చేయమని ఎంకరేజ్ చేస్తారు అండ్ ఫోర్స్ చేస్తారు. మనకి తెలియని విషయం ఏంటంటే ఇది మొత్తం వాళ్ళు సీక్రెట్ గా రికార్డ్ చేసుకొని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే మనకి బ్లాక్మెయిల్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ రావడం జరుగుతుంది. మీ వీడియో వైరల్ చేస్తాం, సోషల్ మీడియా పెడతాం, లేదంటే మీ ఫ్యామిలీకి పంపిస్తాం అనేసి మనకు బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు కనుక దానికి లోబడి అమౌంట్ సెండ్ చేయడం కానీ జరిగితే వాళ్ళు అక్కడితో ఆపరు, మళ్ళీ ఇంకా డిమాండ్ చేస్తారు. ఫ్రాడ్స్టర్స్ ఇంకా మరి మీరు చేస్తున్న కొద్దీ అమౌంట్ ఇస్తున్న కొద్దీ ఇంకా అమౌంట్ అనేది డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో పానిక్ అవ్వకండి అండ్ మనీ ఏ రకంగా అయినా ఫ్రాడ్స్టర్ కి పంపించకండి. ఫ్రాడ్స్టర్ నంబర్ ని ఇమీడియట్ గా బ్లాక్ చేసి మీ చాట్స్ అండ్ స్క్రీన్ షాట్స్ అన్నిటిని సేవ్ చేసుకోండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా cybercrime.gov.in లో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని 1930 కి కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి. సేఫ్గా ఉండడానికి అన్నోన్ వీడియో కాల్స్ని అటెండ్ చేయకండి. అన్నోన్ సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫైల్స్తో ఈజీగా ట్రస్ట్ బిల్డ్ చేసుకోకండి. అండ్ మోరోవర్ మీ యొక్క పర్సనల్ డేటాని కానీ ఆన్లైన్లో షేర్ చేయడం అంత మంచిది కాదు. అండ్ సస్పిషియస్ కన్వర్జేషన్ని ఇమీడియట్గా దాన్ని ఆపేసేయండి. సో సెక్స్టార్షన్ స్కామ్ అనేది ఎవరితోనైనా జరగచ్చు. స్టే అలర్ట్.